సింగరేణి సొమ్ముతో సీఎం ఫుట్బాల్ మెస్సీతో మ్యాచ్కు సంస్థ నుంచి 10 కోట్ల రూపాయలు. ఇంకా మాటలు మాట్లాడితే మాకు ఒక 300 కోట్లు ఇవ్వాలని కాంట్రాక్టర్లు వస్తే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడలేదు. కానీ 200 కోట్లు పెట్టి గ్లోబల్ సమ్మిట్ చేస్తారు, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఏర్పాట్లు చేస్తారు. ఇవే మన ఊరు మనబడి. అదే మళ్ళీ విద్య దగ్గరకు వస్తే అది మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకు, చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బులు అవి మాత్రం వేయడానికి లేదు. వాళ్ళని అసలు సెక్రటరీకి రానియలేదు. కానీ సింగరేణి కార్మికులు కష్టం, వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి, బొగ్గు కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి ఆ బొగ్గుని తవ్వి ఆ సంస్థను లాభాల్లోకి తీసుకొస్తే ఆ సంస్థకు సంబంధించిన 10 కోట్ల రూపాయలను ఇది మళ్ళీ ప్రభుత్వ కార్యక్రమం కాదు అంటారు. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న మనం చూసాం. ఇది ఢిల్లీలో చిట్చాట్లో మాట్లాడాడు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, ప్రైవేట్ కార్యక్రమం. ఓకే, ప్రైవేట్ కార్యక్రమానికి ప్రభుత్వంలో ఇది గవర్నమెంట్ కార్పొరేషన్ సింగరేణి అనేది. సింగరేణికి సంబంధించిన వేతనాలు డిసైడ్ చేసేది సీఎం. సింగరేణికి సంబంధించిన బోనస్ని ప్రతి సంవత్సరం ప్రకటించేది ఎవరు? సీఎం. సింగరేణికి సంబంధించిన కారుణ్య నియామకాల గురించి విధాన నిర్ణయాలు తీసుకునేది ఎవరు? సీఎం. మరి ఈ ప్రభుత్వంలో ఇది భాగము. మరి ప్రభుత్వంలో ఒక భాగము ప్రైవేటు కార్యక్రమానికి దాని దగ్గర నుంచి వెళ్ళి ప్రభుత్వానికి సంబంధం లేకుండా డబ్బులు 10 కోట్ల రూపాయలు కేటాయించిందా? సో అంటే ముఖ్యమంత్రి నేను ఏమైనా మాట్లాడతాను, నేను అడ్డదిడ్డంగా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా నోటికి మొక్కండి మీరు ఏమన్నా చేసి అన్న పద్ధతిలో ఉన్నారు. మెస్సీతో మ్యాచ్కు సొంత డబ్బులతో చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రచారము. రేవంత్ సర్కార్పై కన్నెర చేస్తున్న కార్మిక లోకం. తమ కష్టార్జితాన్ని దుబారా చేయడంపై ఆగ్రహం. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో సమస్యలో అయినా ప్రైవేటు ప్రోగ్రాంకు 100 కోట్ల దుబారా. ఫుడ్ పాయిజన్లు జరుగుతున్న పట్టణ వైనం. విద్యామంత్రిగా ఉండి కనీసం సమీక్షించలేదు. సో ఈరోజు ఉప్పల్ స్టేడియాన్ని క్రికెట్ స్టేడియాన్ని ఫుట్బాల్ స్టేడియం చేశాడు. ఇది ప్రైవేట్ కార్యక్రమం అయితే మరి ఉప్పల్ స్టేడియాన్ని క్రికెట్ స్టేడియాన్ని ఫుట్బాల్ స్టేడియంగా చేయడానికి ఆయన ఖర్చు ఎంత, దాన్ని భరించే నిర్వాహకులు ఎవరు? దీనికి ఏమన్నా క్వశ్చన్కి సమాధానం ఉందంటే సమాధానం లేదు. ఇది ఒక ప్రైవేటు కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకుంటున్నాము అని మెస్సీ తరపున ఉన్నవాళ్ళు కానీ ప్రభుత్వానికి ఒక లెటర్ పెట్టుకోవడము, మేము హైదరాబాద్లో కార్యక్రమం నిర్వహిస్తున్నాము అని చెప్పుకోవడము ఎక్కడా లేదు. ఇదే ముఖ్యమంత్రి చెప్పారు, నేను మెస్సీని ఆహ్వానిస్తున్నాను, మెస్సీ గ్లోబల్ సదస్సుకు వస్తున్నాడు, మెస్సీతోటి ఫుట్బాల్ ఆడుతున్నాం అని ఈయనే చెప్పుకున్నాడు. మొత్తము ప్రభుత్వ దాంతో ప్రచారం జరిగింది. మెస్సీకి ప్రచారం ఇచ్చింది ఎవడన్నా వాడు వచ్చి ఆయన మెస్సీ దాని గురించి ప్రభుత్వాన్ని అడిగి ప్రభుత్వంతో చేసుకుంటే అది ప్రైవేట్ కార్యక్రమం అవుతుంది. కానీ మెస్సీని మేము ఆహ్వానిస్తున్నాము, మెస్సీ వస్తున్నాడు, మెస్సీ కోసం నేను నేను ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తానంటే అది ప్రైవేట్ కార్యక్రమమా ప్రభుత్వ కార్యక్రమమా? మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది ఈయన చెప్పేది నిజమా అబద్ధమా. మైండ్ ఉండి చెప్తున్నాడా, మైండ్ లేక చెప్తున్నాడా? ఇవి సోయి ఉండి చేస్తున్న ప్రకటన, సోయి లేక చేస్తున్న. ఒక ప్రైవేట్ కంపెనీ ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే ప్రభుత్వం దగ్గరికి రావాలి, పర్మిషన్ తీసుకోవాలి, లెటర్ పెట్టాలి, ఆ తర్వాత అప్రూవల్ జరగాలి, ఆ తర్వాత వాళ్ళు ప్రచారం చేసుకోవాలి, ఆ ప్రచారానికి వీళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇది ప్రైవేటు. ప్రభుత్వ కార్యక్రమం ఏమైతే మేము ప్రభుత్వ కార్యక్రమం పలానా వాడిని ఇన్వైట్ చేస్తున్నాం, పలానా వాడు పలానా సమయంలో వస్తాడు, పలానా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటాడు, పలానా ప్రభుత్వ కార్యక్రమంలో వాడు పాల్గొనడం ద్వారా రాష్ట్రానికి ఈ రకమైన మేలు జరుగుతుంది అని ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వం చేసే ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ఇదేసారి మెస్సీ వస్తున్నాడు, హైదరాబాద్లో 3 కొత్త ఫుట్బాల్ స్టేడియంలు రాబోతున్నాయి, హైదరాబాద్లో ఆయన ఫుట్బాల్లో ఆడతాడు, ఆయన నాతో పాటు ఆడతాడు కాబట్టి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, గ్లోబల్ సమ్మిట్కు క్రీడాకారులందరినీ ఆహ్వానిస్తున్నాము, సినిమా దిగ్గజాలను ఆహ్వానిస్తున్నాము, ఇండస్ట్రియలిస్టులను ఆహ్వానిస్తున్నాము. ఇట్లా మొత్తం మామూలు డబ్బా కొట్టలేదు. ఇంత డబ్బా కొట్టిన తర్వాత ఇది ప్రైవేట్ కార్యక్రమం అని నిన్న బుకాయిస్తున్నాడు. అంటే నా నోటికి నాకు ఆ రోజుకి ఏది వస్తే అది మాట్లాడతాను, నా ఇష్టం, నాకు పద్ధతి లేదు, నాకు విలువ లేదు, నా మాటలకు లెక్క లేదు అన్నీ ఎవరు చెప్పుకుంటున్నారు? బయట వాళ్ళు ఎవరు అనట్లేదు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు, మనం కూడా చెప్పట్లేదు. ప్రభుత్వ కార్యక్రమం అంటాడు, ఒకసారి ప్రభుత్వమే ఆహ్వానిస్తుంది అంటాడు, ప్రభుత్వంతో ఆయన దీనివల్ల ఫుట్బాల్కి ఇక్కడ క్రీడల స్ఫూర్తి పెరుగుతుంది అంటాడు, మరొక వైపు ప్రభుత్వ కార్యక్రమాన్ని ఢిల్లీలో చిట్చాట్ చేస్తాడు. ఈరోజు మళ్ళీ ఆయనతో పాటు
ఒక 5 నిమిషాలు రేవంత్ రెడ్డి ఆడుకుంటాడు. ఆయనని ఫలక్నామా హోటల్లో పెడతారు. ఆయనతోటి 100 మందితోటి ఫోటోలు తీపిచ్చే కార్యక్రమం మొదలు పెడతారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకపోతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఎందుకు ఆహ్వానిస్తారు? ఇది ప్రైవేట్ కార్యక్రమం. మెస్సీ కదా ఆహ్వానించాల్సింది. సార్ ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అంటే మనం ఆహ్వానించుకుంటాం, పక్కింటోడు అయితే ఆహ్వానించడు కదా. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకపోతే ప్రభుత్వం తరపున సీఎంగా ఉన్న వ్యక్తి వెళ్ళి రాహుల్ గాంధీని మెస్సీ ఆటకు మీరు రండి అని ఎందుకు ఆహ్వానిస్తాడు? సో ఈ రకంగా రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్యలకు ఏ ఒక్క దగ్గర కూడా ఒక విలువ, ఒక గౌరవము, ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదా లేకుండా రోజు రోజుకు దిగజారుతున్నది. మెస్సీది ప్రైవేటు కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం ఎవరిని అడిగినా మనకు అర్థమవుతుంది. మెస్సీ ప్రైవేటు కార్యక్రమం అయితే మెస్సీ ప్రకటనలు ఇంతవరకు ₹1 అయినా హైదరాబాద్లో ఖర్చు పెట్టి ఇచ్చాడా? మెస్సీ తరపున ఉన్న ఏజెన్సీలు ఇప్పటివరకు ఇది ప్రైవేట్ కార్యక్రమము అని వాళ్ళు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఇది మేము దీనికి ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారా? నేనే అతిథిగా పోతున్నానని కూడా ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నాడు. ఆయనను ఆహ్వానించినోడు లేడు, ఆయన రమ్మన్నోడు లేడు, ఇది మా కార్యక్రమం అని చెప్పుకున్నది లేదు. సో పిలువని పేరంటానికి అన్నట్టు ఉన్నది ఇప్పుడు ఎవరిది ఈయనది. నిజంగా అది ప్రైవేట్ కార్యక్రమం అయితే ఈయనను పిలిచినోడే లేడు. ఇన్విటేషన్ మనకి ఎక్కడ కనిపించదు. ఇన్ని రోజులలో ఒక వాళ్ళ తరపున ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆహ్వానించినోడు లేడు. అసలు ఇప్పటి వరకు మెస్సీ మాట్లాడా? మేము ఇట్లా ఒక ఫుట్బాల్ మ్యాచ్ చేయబోతున్నాము, ఎక్కడైనా చేస్తే మ్యాచ్ చేస్తాడు. ఈ 10 నిమిషాల మ్యాచ్ ఏంది, 15 నిమిషాల మ్యాచ్ ఏంది? సో ఇట్లా ఇవన్నీ మనం ఆలోచిస్తే కొద్దిగా ఆలోచించినా కూడా ప్రభుత్వము ఏ స్థాయిలో ఉన్నది, ముఖ్యమంత్రి ఎలాంటి దిగజారుడు విధానాలకు, ఎలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ సింగరేణి సొమ్ముని వాడుకున్నారు. సో దీనికి మరి ఏం సమాధానం చెప్తారో రేపు. ఎందుకంటే ఇల్లు అలకగానే పండగ కాదు. ఇప్పుడు చాలామంది ప్రభుత్వాలు ఇప్పుడు పరిస్థితి మారింది. గతంలో ప్రభుత్వాలు మేము ఏం చేసినా చెల్లినా అనుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎవడు కోర్టుకు పోయినా రేపు సమాధానం చెప్పాల్సి వస్తుంది. సింగరేణి సొమ్ముని ఎందుకు వాడారు, అది ప్రైవేట్ కార్యక్రమం అని మీరే చెప్పారు. ప్రైవేట్ కార్యక్రమానికి సింగరేణి సొమ్ముని ఎందుకు వాడారు అని అంటే గ్యారంటీగా ఈ ప్రభుత్వము కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది, మూల్యం చెల్లించాల్సి వస్తుంది. జనాలకు క్షమాపణ చెప్తారా, సింగరేణికి క్షమాపణ చెప్తారా, తిరిగి డబ్బును చెల్లిస్తారా, అది కోర్టులు తేల్చబోతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం.